ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. మన బైక్ రీడింగ్ చూసేసాం 41,029 01 మధ్యలో ఉంది అది. ఓకే, ఇది చెర్లపల్లి బస్ స్టేషన్. ఇదే మేజర్ బస్ స్టేషన్ చెర్లపల్లి. అండ్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోతున్నాము రాంపల్లి వైపు. చెర్లపల్లి నుండి రాంపల్లికి వెళ్ళే దారి రోడ్డు వెడల్పు ఎంతో కాలం నుండి జరుగుతున్నప్పటి నుండి మనం ఎన్నో వీడియోలు చేయడం జరిగింది, మీరు చూడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్కి వచ్చి ఉంటే మీకు కూడా స్వాగతం, సుస్వాగతం. అండ్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్త వాళ్ళకి నా ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు. సో మన ఛానల్ పేరు వచ్చేసి మోజెస్ పెట్లోజు. దీంట్లో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వీడియోస్ ఉంటాయి. అండ్ ఇది స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ ద ఛానల్ అండ్ నా గురించి. ఇక సుమారు ఇది 3 కిలోమీటర్లు ఉంటుంది ఈ చెర్లపల్లి నుండి, బస్ స్టేషన్ నుండి రాంపల్లికి వెళ్ళే దారి. ఈ రోడ్డు వెడల్పు ద్వారా ఎంతో మందికి ఓఆర్ఆర్ దగ్గర నుండి ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి చేరాలనుకునే వాళ్ళకి చాలా సులువు అయిపోయింది. అండ్ గట్కేసర్ వైపు నుండి వచ్చే వాళ్ళకి ఇటు, ఈసర వైపు నుండి వచ్చే వాళ్ళకి అటు, నాగారం అటువైపు నుండి వచ్చే వాళ్ళకు కూడా ఎంతో హెల్ప్ఫుల్ అయిపోయింది రోడ్డు వెడల్పు. మ్యాక్సిమం 90% ఆఫ్ రోడ్ వైడనింగ్ అండ్ అదంతా కూడా వర్క్ ఫినిష్ అయిపోయింది. మీరు క్లియర్గా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మధ్యలో డివైడర్, ఇటు సైడ్ రోడ్డు అండ్ అటు సైడ్ రోడ్డు, మధ్యలో యూటర్న్స్ అండ్ పోల్స్ అండ్ మధ్యలో మొక్కలు, ఇదంతా కూడా అయిపోయింది. ఒక్క చోట మాత్రం వర్క్ జరగాల్సింది ఉంది. మధ్యలో కాలువ వెళ్తుంటది అనమాట. కాలువ మీద కల్వర్ట్ అనేది కడుతుంటారు కదా, బాగా ఇంత స్పీడ్లో పోతుండు. దట్టు ఇన్ ద లెఫ్ట్ సైడ్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్, హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. ఇంతకుమించి ఏమనలేదు. అండ్ ఇప్పుడే చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళొచ్చిన. ఆ చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర కొత్త విధానం పెట్టడం జరిగింది. అదేంటంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ఎంట్రీ దగ్గరనే పార్కింగ్ సంబంధించి టోకెన్ ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ 20 minutes అంట ఫ్రీ అంట. అది 2 వీలర్స్కి అయితే నేను 2 వీలర్ మీద పోయినా, అన్నిటికీ కూడా అదే రూల్ అప్లికేబుల్ ఉంటుండొచ్చు. ఇక అది ఎగ్జిట్ అవుతున్న దగ్గర అయితే ఇక క్యూ లైన్ ఉన్నది. 2 వీలర్స్ ఆటోస్ ఒక లేన్లో, 4 వీలర్స్ ఒక లేన్లో పెట్టినారు. అప్పుడు అది మ్యాటర్. అండ్ దానికి సంబంధించిన వీడియో ఉంది. చెంగిచెర్ల టు చెర్లపల్లి అని ఉంటుంది. వీలైతే అది కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఇంతకుముందుకు మనం ఈ రూట్కి సంబంధించిన వీడియోలు చేసినప్పుడు మీరు చూసిర్రా, లేదా ఫస్ట్ టైమే చూస్తున్నారా? కొంచెం రిప్లై ఇవ్వండి. టైం ఉంటేనే, బిజీ ఉంటే లైట్ తీసుకోండి, వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. మనం తీస్తుంది iPhone 16లో. దీంట్లో డిఫాల్ట్ సెట్టింగ్ ఉంటుంది. మనం వీడియో రికార్డ్ చేసిన తర్వాత మనము దీని ఆడియోని సెట్ చేసుకోవచ్చు నాయిస్ రాకుండా. అందుకే నా వాయిస్ ఏదో స్టూడియోలో రికార్డ్ చేసినట్టుగా వస్తుంది. ఎక్కువ డిస్టర్బెన్సెస్ రావు. డిస్టర్బెన్స్తో వీడియో పెడితే ఎక్కువ మంది చూడడానికి ఇష్టపడరు. కాబట్టి ఒక మైక్ పెట్టుకొని నేను మాట్లాడుతున్నట్టుగా, లేదా ఒక స్టూడియోలో ఉండి మాట్లాడుతున్నట్టుగా ఆ ఫీల్ ఉంటుంది. వీడియో క్లారిటీ పైన చాలామంది పాజిటివ్ ఒపీనియన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యాక్సిమం మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రియల్ ఎస్టేట్ గురించి నన్ను అడుగుతుంటారు. నాకు జీరో నాలెడ్జ్ రియల్ ఎస్టేట్ సంబంధించింది. దేవుడు ప్రవేశ ద్వారం తెలిస్తే ఆ టైం వస్తే ఆ రియల్ ఎస్టేట్ సంబంధించిన కూడా వీడియోలు చేద్దాం. అండ్ ఇంకొక ఛానల్ని కూడా మనం ఆల్టర్నేట్గా నడిపించడం జరుగుతుంది. మోజెస్ పెట్లోజు 2 అని ఉంటుంది. అది కూడా చెక్ చేయండి, చూస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి HP పెట్రోల్ పంప్. ఇదిగోండి ఈ కారు దగ్గరనే కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు మురికి కాలువ వస్తుంది. ఇది ఈ రోడ్డు వర్క్ కూడా జరిగింది. మధ్యలో డివైడర్ మాత్రం వర్క్ జరగాల్సింది ఉంది. వావ్, బ్యూటిఫుల్ కార్. ఎస్, అంతకుముందుకి ఈ రోడ్డు కూడా వర్క్ జరగలేదు, బట్ జరిగింది ఇప్పుడు కొంచెం ముందే. ఇక ఇక్కడ నుంచే మనం చూడొచ్చు పని జరగవలసి ఉంది. ఇది కూడా
స్పీడ్ చేస్తే మాత్రం ఇంకా వేరే లెవెల్. వావ్! రాంపల్లి తోటి మీకున్న మెమోరీస్ ఏమన్నా ఉంటాయి, లేదా ఈ చెర్లపల్లి టు రాంపల్లితో ఉన్న మెమోరీస్ ఏమన్నా ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే మెమోరీస్ అంటే మా దోస్తుగాడు ఉంటాడు, మా స్కూల్ మేట్, 8th క్లాస్ నుంచి మన దోస్త్ అనమాట. ఇటు సైడ్ వచ్చినప్పుడు వీలైతే వాడి ఇంటి దగ్గర ఉంటే కలవడం, లేదా ఇక్కడ బయట కలవడం, అట్లాంటివి చేస్తుంటాము. ఇదిగోండి ఈ కల్వర్ట్ అనేది నిర్మించేసినారు. వావ్, అమేజింగ్! ఇది ఇంతకు ముందే ఉన్నది, మనందరికి తెలిసిందే. ఇదిగోండి ఇది కొత్తగా నిర్మించిన కల్వర్ట్. భారీ పైప్ లైన్లు పెట్టినారు, ఎంత వరద ఎంత వర్షం వచ్చినా. ఓకే అన్నా, పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ కాదా? అవునా, సరే సరే. కిక్ కొట్టాలా వద్దా? సరే సరే, ఓకే. పెట్రోల్ ఏమో అని అనుకున్నా, కాదంట. ఇదిగోండి ఇగో ఈ లెవెల్లో ఇవి చూడండి ఎంత భారీగా ఉన్నాయి పైపులే. ఈ భారీగా పైపులు ఏర్పాటు చేసేసి ఇలా వర్క్ అయితే చేస్తున్నారు. సూపర్. ఇది ఆల్మోస్ట్ ఇది కూడా చివరి దశకు వచ్చేసినట్టున్నది. అటు సైడ్ కూడా ఇట్లా వాల్ కట్టడం కొరకు ఈ ఐరన్ అంతా కూడా పెట్టేసినారు. అటు సైడ్ వాల్ కట్టేస్తారు. సూపర్. ఇదొక్కటే పెండింగ్ ఉండే కొంచెం ఇక్కడ, దీనికి స్టార్టింగ్లో దీనికి ఎండింగ్లో కొద్దిగానే ఈ రోడ్ వర్క్ కూడా పెండింగ్ ఉంది. ఇది కూడా ఫినిష్ అయిపోతే ఇక్కడ వాళ్ళకైతే ఇక సూపర్ ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఇట్లనే రోడ్ని మంచిగా మెయింటైన్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు. HRDCL రోడ్డు నిర్మాణం పని జరుగుతున్నది, నిదానంగా వెళ్ళండి. ఓకే. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ HRDCL. భయ నిజంగా అడుగుతున్నా, నాకు HRDCL అంటే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అఫ్కోర్స్ నేను ఇంటికి వెళ్ళి గూగుల్లో చూస్తా, బట్ మీతో కూడా ఒక ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుందని అడుగుతున్నా. ఇక్కడ నుంచి కూడా ఈ వ్యూ చూసే ప్రయత్నం చేద్దాం. ఇది సిచ్యువేషన్. సూపర్. మనం ఎక్కడికి వెళ్ళినా మెమోరీస్ రీకలెక్ట్ అనేది ఒక ఎపిసోడ్ ఉంటుంది మన ఛానల్లో, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఇట్లా ఈ ఏరియాకి సంబంధించిన వీడియోలు ఎవరెవరు చూస్తారంటే, ఈ రాంపల్లి సైడ్ రావాలి, ఇల్లు షిఫ్ట్ కావాలి అనుకున్న వాళ్ళు చూస్తారు ఒక బ్యాచ్. రెండో బ్యాచ్ ఏంటంటే, ఆల్రెడీ ఒకప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈ చెర్లపల్లి రాంపల్లిలో ఉండి ఇప్పుడు విదేశాలలో సెటిల్ అయిన వాళ్ళరే మా ఏరియా ఎలా ఉంది అనే వాళ్ళు కూడా చూస్తారు. అండ్ మూడో బ్యాచ్ అది ఈ లోకల్లో రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళు కూడా చూస్తుంటారు. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ కూడా చూస్తుంటారు. బట్ మెయిన్గా ఈ 3 టైప్స్ ఆఫ్ పీపుల్ అయితే ఇలాంటి వీడియోలు చూస్తుంటారు. ఎటు పోయినా నన్ను ఆదరిస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా కోరిక ఒకటే, మ్యాక్సిమం ఇయర్ ఎండింగ్ వరకు హైదరాబాద్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ మన ఛానల్లో వీడియో ఉండాలి. చూద్దాం, మనమైతే ప్రయత్నం చేద్దాం. మీ సహకారం అట్లానే ఉంటుంది 100%, నాకు తెలుసు. వావ్, చూడండి రోడ్ ఎంత విశాలంగా ఉంది. ఇక్కడ డివైడర్ లాంటివి ఏమి ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసే ఆలోచనలు కూడా ఉండరేమో అనిపిస్తుంది. అట్లా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది రాంపల్లి. యాక్చువల్ ఇంకొక ఇక్కడ మేజర్ అప్డేట్ ఉంది. అదేంటంటే ఈ గట్కేసర్ నుండి నాగారం అటు ఇది మొత్తం ఈ స్ట్రెచ్ కూడా రోడ్డు వెడల్పు జరుగుతుంది. దానికి సంబంధించిన వీడియో కూడా చెయ్యాలి. బట్ అది ఈరోజు షూట్ చేస్తానా ఇంకో రోజు షూట్ చేస్తానా ఆలోచించాలి. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. రైట్ సైడ్ వెళ్ళిపోతే మనము గట్కేసర్ వైపు వెళ్ళిపోతాము. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తున్నా నేను. కొంచెం ముందు దాకా వెళ్ళి వీడియో ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. ఇదిగోండి ఇక్కడ కూడా వర్క్ జరిగింది. చాలా కాలం తర్వాత వచ్చిన కొంచెం గ్యాప్ వచ్చింది ఈ మధ్యలో నాకు. ఇదిగో డివైడర్కి సంబంధించిన వర్క్ కూడా జరిగింది. సూపర్. ఈ స్ట్రెచ్ కూడా వీడియో తీయాలి.
అక్కడ ఆపడానికి ఎక్కువ అనిపించలేదు. ఇది కూడా కొంచెం ఈ వీడియోలోనే చూపిస్తాం, మీకు కూడా బాగుంటుంది అనిపించింది. సో ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా, కనెక్ట్ అయి ఉండండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్. అండ్ టైం కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. కొత్తపట్నం అంట. ఓకే, కొత్తపట్నం ఫ్యామిలీ రెస్టారెంట్. ఎప్పుడైనా ఫుడ్ తిన్నారా ఇక్కడ? ఎట్లుంది కామెంట్ చేయండి. 41,032 తర్వాత 33 అనుకోండి ఇక. ఓకేనా? సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టైం చూపిస్తా, 8/7/2022.